హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మేము వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చామండి. ఇదేనండి లోపలికి వెళ్ళే దారి. ఇదిగోండి కనిపించేదే గుడి. ఇదేనండి కనిపించేదే కృష్ణా నది. ఇందులో స్వామివారు సాలగ్రామ నరసింహస్వామి రూపంలో ఉంటారు. ఈ నదిలో ఉండే ప్రతి కొండ మీద స్వామివారి నామం అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇదిగోండి అక్కడ ఉన్న చిన్న చిన్న కొండలు స్వామివారి ఆకారంలా కనిపిస్తుంటుంది. మెట్ల మీద నుండి చూస్తుంటే గనక స్వామివారు శేషపాంబుపై పడుకున్నట్టు కనిపిస్తుంటుందండి. ఇదిగోండి ఈ పెద్ద రాయి మీద మాత్రం చక్కగా స్వామివారి నామం అయితే పెట్టుంటుంది. ఇదిగోండి నదిలోంచి బయటికి గుడిలోకి వెళ్ళే దారి అండి, మెట్ల దారి. ఇదిగోండి గుడి. లోపల స్వామివారైతే చాలా బాగుంటారండి. గర్భగుడిలో మాత్రం స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి యోగానంద స్వామి లాగా కనిపిస్తుంటారండి. స్వామివారు ధ్యాన ముద్రలో కనిపిస్తూ ఉంటారు మనకి. ఇదిగోండి కనిపించేదే జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అండి. పైన మెట్ల మార్గం. గుడి వెనక భాగాన ఇలా చిన్న చిన్న రోడ్లు అయితే ఉంటాయండి. ఆ రోడ్లు పట్టుకొని మన మనసులో కోరిక ఏదైనా కోరుకుంటే రోడ్డు తిరుగుతుందంట. ఇదిగోండి కొండపైకి వెళ్ళు మార్గం అండి. ఇది ఆటోల్లో వెళ్ళే మార్గము. ఇదిగోండి ఒక 20 మెట్లు దాకా ఉంటాయి. ఇవి ఎక్కి వెళ్ళచ్చు. ఇక్కడ స్వామివారు జ్వాలా నరసింహస్వామిగా కొండపైన వెలిసి ఉన్నారండి, స్వయంభుగా. ఇదిగోండి ఈ చెట్టు కాడే పుట్ట ఉంటుందండి. ఆ పుట్టకాడ స్వయంభుగా వెలిసారంట. ఈ చెట్టుకి చాలామంది ముడుపులు అయితే కడుతున్నారు. ఇక్కడ స్వామివారిని తలుచుకొని ఏదన్నా మనసులో కోరుకొని ముడుపు కడితే అంట బాగా త్వరగా నెరవేరుతాయి అంటండి స్వామివారికి. ఇదిగోండి స్వామివారు శిలారూపం. ఈ కోతిని అయితే చూసారా అండి, అది ఎప్పటి నుంచో అక్కడే కూర్చొని ఉందండి. ఇదేనండి స్వామివారి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి అయితే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి ప్లీజ్.